బాపట్ల జిల్లా రుద్రమాంబాపురంలోని శ్రీరామాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా వన్ పిక్ భూముల అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా తీర ప్రాంత అభివృద్ధి పేరుతో రైతుల నుండి భూములను న్యాయబద్ధంగా కొనుగోలు చేయలేదని ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. వన్ పిక్ భూముల సాధనకు ఐక్యంగా పోరాడాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఇవాళ అధికారంలో ఉంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలని మనం ఈ కమిటీ రిజిస్టర్ చేసిన తర్వాత గ్రామానికి ఇద్దరినో ఒకరినో ముగ్గురునో పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలకు అర్జీ ఇస్తాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు కూడా అర్జీ ఇస్తాం. ఆ తర్వాతే మనం లీగల్ గా ఫైట్ చేయటం కానీ ఫీల్డ్ లెవెల్లో ఎజిటేషన్ చేయాల్సి వస్తే, ఉద్యమం చేయాల్సి వస్తే ఎలా అనేది మళ్ళా కూర్చొని ఇలా ప్రెస్ గిస్సు లేకుండా అంతర్గతంగా చర్చించుకుంటాం. అది 3వ దశ. 10 సార్లు చెప్పాడు ఆయన. ఒకసారి అయితే వచ్చి ఎరువాడు సాగించాడు. ఈ భూములు పేరుకు తీసుకుని తప్పితే మీ అని చెప్పాడు. దానికి కట్టుబడమని అడుగుతాం. దానికి వినమ్రంగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం. అంతేగాని ఇక్కడ ఎవరినో రాజకీయ పార్టీని తక్కువ చేయాలనో మనం ఏదో క్రెడిట్ తీసుకోవాలని చెప్పి నేను అన్నటువంటి పార్టీ పెద్ద ఫెమిలియర్ గా ఉందా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ? నేను పార్టీకి సంబంధించినటువంటి అసోసియేషన్ మీకు నాకుందా? మీరంతే నేనంతే. కాకపోతే మీకన్నా నాకు బెటర్ గా అవగాహన ఉంటుంది. కొంచెం ఎట్ ది సేమ్ టైం బాధ్యత కూడా ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నాను. ఆ రోజు నేనేం కాలా. ఆ మధ్యలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యే నాకు చేత సర్వీస్ చేసి ఇప్పుడు ఈ మున్సిపల్ లిఫ్టిగేషన్ కూడా చట్టంలో లేనిది. మీరు అడగకపోయినా ఇలా వెంకటరావు మొన్న కూడా చెప్పారు. వెంకటరావు అంకిరెడ్డిలు మెయింటైన్ చేశాడు. అంకిరెడ్డికి ముందు ముసలయ్యకి ముందు సాయం సుబ్బారావు. ఆ రోజుకి ఎలా ఉంది